గుంటూరు మిర్చి యార్డ్ ఆంధ్రాతో పాటు తెలంగాణ, కర్ణాటక నుంచి వచ్చిన సరుకుతో పూర్తిగా నిండిపోయింది. గత 3 రోజులుగా సుమారు 2 లక్షల మేర మిర్చి బస్తాలు గుంటూరు యార్డుకు వస్తున్నట్టు మిర్చి యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ చెప్తున్నారు. మిర్చికి మంచి ధర లభిస్తుండటంతో రైతులు భారీగా సరుకు తీసుకొస్తున్నారని చెప్పారు. యార్డులో ఖాళీ లేకపోవడంతో రైతులు పంటను యార్డుకు తీసుకురావద్దు అంటున్నారు గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ. ఆయనతో మా కరెస్పాండెంట్ అశోక్ ఫేస్ టు ఫేస్. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గుంటూరు మిర్చి యార్డుకి భారీ స్థాయిలో మిర్చి తరలి వస్తుంది. దాదాపు ఈ ఒక్కరోజే 2 లక్షల బస్తాలకు పైగా మిర్చి వచ్చినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. మనతో మిర్చి యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ ఉన్నారు. సార్, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? భారీ స్థాయిలో మిర్చి బస్తాలు వస్తున్నట్టు ఉన్నాయి, ఏంటి? ఈరోజు ఈ యార్డు 50-60 సంవత్సరాల నుంచి యార్డు రన్నింగ్లో ఉంటే ఈ సంవత్సరం ఈ నెలలో ఫిబ్రవరి నెలలో ఈ టైంలో ఈ రోజు వచ్చినటువంటి సరుకు ఈ ఫిబ్రవరి నెలలో 2 లక్షల నుంచి 2,50,000 బస్తాలు వస్తూ ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో నుంచే మా పంటే కాకుండా తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా దిగుమతులు బాగా జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే యార్డులో మంచి రేట్లు పడతా ఉన్నాయి, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. మరి ఇక్కడ వచ్చిన రైతు అమ్మిన మరుక్షణమే డబ్బు తీసుకొని వెళ్తా ఉన్నాడు. అందువల్ల పక్క రాష్ట్రాల నుంచి కూడా సరుకు వస్తూ ఉంది. మామూలుగానే మనకి ఎక్కువగా ఈ టైంలో కర్నూలు, కడప, అనంతపూర్ అవి వస్తే అలా లోకల్ కూడా స్టార్ట్ అయి ఉంటాయి. అందువల్ల ఈ సంవత్సరం బాగా దిగుబడులు పెరిగాయి. ఈసారి రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు ఆశించిన దానికంటే పర్వాలేదు. పోయిన జనవరిలో కంటే ఇప్పుడు రేట్లు పెరిగాయి. కారణం ఏంటంటే మొన్న జనవరిలో క్వాలిటీ పెద్దగా లేదన్నారు, కానీ ఇప్పుడు క్వాలిటీ పెరిగింది. ఈరోజు మంచి ధర ఉన్నటువంటి తేజ ఇలాంటివన్నీ కూడా 20, 21, 22 వేల వరకు వెళ్తా ఉన్నాయి. మిగతా ఆర్మూర్ వచ్చి 15, 16, 17 వేలకు వెళ్తా ఉన్నాయి. ఈ డీలక్స్ వచ్చి 17, 18. అయితే రైతు ఆశించినంత అనుకున్నంత గతంలో కంటే డిసెంబర్ నెలలో ఉన్నటువంటి 30,000, 32,000 కాకపోయినా రైతు అనుకున్న రేటు అందుబాటులో ఉంది. వ్యాపారస్తులు కూడా సహకరిస్తా ఉన్నారు. రైతు సాటిస్ఫై అవుతా ఉన్నాడు. దాదాపు నిన్న 2 లక్షల బస్తాలు వచ్చినాయి అని చెప్తున్నారు. ఈ రోజు ఎన్ని బస్తాలు వచ్చినాయి, సరిపోతుంది అసలు? నిన్న వచ్చి 2 లక్షల బస్తాలు వచ్చినాయి. 1,25,000 బస్తాలు అమ్మకాలు జరిగాయి. 75,000 బస్తాలు స్టాక్ ఉన్నాయి. రాత్రి ఇప్పటికీ 2,40,000 బస్తాలు వచ్చినాయి. ఇంకా సాయంత్రానికి ఎన్ని వస్తాయో తెలియదు. అప్పుడే రైతులు కూడా మేము ఒకటే చెప్పాం, ఇవాళ యార్డులో సరుకు ఎక్కువగా ఉంది, దించుకోవడానికి కూడా పరిస్థితులు బాగా లేవు, ట్రాఫిక్ అంతరాయం కలుగుతా ఉంది. కనుక ఈ రోజు మీరందరూ కూడా ఒకరోజు ఆపి రేపు నైట్కి రమ్మని చెప్పి కూడా మేము ఉదయం అందరికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. బయట నేను చూశాను యార్డులో ఎంత సరుకు ఉందో, చుట్టుపక్కల లారీలు కూడా అట్లానే ఉన్నాయి. దాదాపు ఈ అంతా లెక్కేసుకుంటే ఈ డేలో ఒక 3 లక్షలు వచ్చింటుందా? సరుకు అయితే గుంటూరుకి వచ్చిన సరుకు ఆల్మోస్ట్ 3 లక్షలు ఉంది. కానీ దిగుమతి అయింది మాత్రం 2,40,000. ఒక 60,000 బస్తాలు మన యార్డు పరిసర ప్రాంతాల్లోనే అన్లోడింగ్ కాకుండా ఉన్న లారీల్లో ఉంది. ఈ అన్లోడ్ కావాలంటే ఇక్కడ అమ్మకాలు జరిగినటువంటి బస్తాలన్నీ కూడా లోడింగ్ జరగాలి. లోడింగ్ జరిగిన మరుక్షణమే ఆ బండిలోనికి వస్తే అన్లోడ్ జరుగుతాయి. అందుకని రేపు సెలవు ఇచ్చారా ఇవంతా సర్దుకోవడానికి? రైతులకు ఏం చెప్పామంటే సెలవు అనకుండా మీరు వీలైనంతగా ఈ రోజు రావడానికి ప్రయత్నం చేయొద్దు, మీ సరుకుని అందుబాటులో ఉంచుకోండి, రేపు ఈవినింగ్ రావడానికి ప్రయత్నం చేయండి అని చెప్పాం. అప్పటి వరకు యార్డుకి ఖాళీ చేసేస్తాం. అవును, ఇక్కడ రేపంతా సరుకు అంతా ఖాళీ చేసి మీకు యార్డు ఫ్రీగా చేసి ఇస్తామని చెప్తాం. భారీ స్థాయిలో గుంటూరు మిర్చి యార్డుకి మిర్చి తీసుకొస్తున్నారు రైతులు. అయితే నిన్న 2 లక్షల బస్తాలు వచ్చినాయి, ఈ రోజు 2,40,000 బస్తాలు వచ్చినాయి. కాబట్టి పూర్తిగా ఈ మిర్చి యార్డు పూర్తిగా మిర్చి బస్తాలతో నిండిపోయింది. ఇది ఖాళీ చేయాలంటే కొంత సమయం పడుతుంది. కాబట్టి రేపు సాయంత్రం వరకు ఖచ్చితంగా రైతులు మిర్చి యార్డుకి సరుకు తీసుకురావద్దు. రేపు సాయంత్రం నుంచి అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుబాటులో పెట్టుకోండి. రేపు సాయంత్రం వరకు ఇవి ఖాళీ చేయించడానికి కొంత సమయం పడుతుంది అని మిర్చి యార్డ్ చైర్మన్ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.